జగన్ పై దాడి జరిగినట్టు వీడియో ఎడిట్ చేశారని పట్టాభిరామ్ ఆరోపించారు. దాడి జరిగిన 10 నిమిషాల్లోనే పోస్టర్లు పట్టుకుని ధర్నా చేశారని, 10 నిమిషాల్లోనే పోస్టర్లు, బ్యానర్లు ఎలా రెడీ అయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇలాంటి డ్రామాలు అవసరమా అని అన్నారు. జగన్ అద్భుతంగా నటిస్తారని, ప్రతిసారి నటనను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని పట్టాభిరామ్ వ్యాఖ్యానించారు. మత్తు పదార్థాలకి బానిసలై తమ ప్రాణాలు కోల్పోతున్నటువంటి యువత కనబడతా ఉన్నారు. ఈ రోజు ఏ సెంటర్ లో చూసినా కూడా ఇది మీ జగన్ ట్రేడ్ మార్క్ అంటే ఇది సార్. ఏ ఊర్లో ఎక్కడికి వెళ్ళి ఎటు చూసినా మహిళల పైన అత్యాచారాలు కనపడతా ఉన్నాయి. ఇవాళ ఇన్ని రకాలైనటువంటి పాపాలు చేసి ఇంకా దేవుడు స్క్రిప్టు, ఏ సెంటర్కి వెళ్ళి ఎటు చూసినా జగన్ ట్రేడ్ మార్కు అని చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఇంకా కట్టిపెట్టండి సార్. నాకేదో అయిపోయింది, నాకు తగిలిన గాయం. ఈ రోజున ప్రతి పేదవాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు తనకు తగిలినట్టు భావిస్తూ ఉన్నాడని చెప్పి చక్కగా ఎవడో రాసిచ్చినటువంటి డైలాగులు చదువుతూ ఉన్నారు. ఒక బీసీ బాలుడు అమర్నాథ్ పెట్రోల్ పోసి కాల్చి చంపితే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ గుండెలకి గాయం కాదా? ఆ రోజున ఏమైపోయారు సార్ మీరు? కనీసం ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించారా మీరు? ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ గుండెకి గాయమైంది. ఈ రోజున ఒక మైనారిటీ బాలిక మిస్బా, మెరిట్ స్టూడెంట్, ప్రతి సంవత్సరం డిస్టింక్షన్ లో పాస్ అయ్యేటువంటి స్టూడెంట్, ఆ బిడ్డ క్లాస్ టాపర్ గా వస్తుందని చెప్పి మీ పార్టీ నాయకుడు ఆ బిడ్డ క్లాసులో ఉండటానికి వీల్లేదని చెప్పి స్కూల్లో నుంచి బయటికి తోలేస్తే ఆత్మహత్య చేసుకుందండి ఆ బిడ్డ. ఎన్నో కలలు, ఉన్నత చదువులు చదివి తన కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పి కలలు కన్నటువంటి మిస్బా మీ సైకోల కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ఇవాళ ఆ సంఘటన చూసిన తర్వాత ప్రతి ఒక్క మైనారిటీ గుండె గాయపడింది ఈ రోజున రాష్ట్రంలో. ఆ రకంగా ఎంతమందిని గాయపరిచారు మీరు? ఒక అబ్దుల్ సలాం కుటుంబం ఏంటి, ఒక దళిత బిడ్డ కిరణ్ ఏంటి, మొన్న ఈ మధ్య పల్నాడులో ఒక గిరిజన మహిళ బనావత్ సాముని బాయ్ గుక్కెడు మంచినీళ్ళు అడిగినందుకు ట్రాక్టర్ తో తొక్కించి చంపేశారండి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గిరిజన గుండె ఈ రోజున గాయపడింది. ఆ రకంగా ప్రతి ఒక్క వర్గాన్ని గాయపరిచి ఇవాళ ఏదో ఒక చిన్న ప్లాస్టర్ వేసుకుని గులకరాయి డ్రామాలో అయ్యో నాకు గాయం అయిపోయింది, అమ్మో నాకు గాయం అయిపోయింది. ఆపండి సార్ ఇంకా మీ డ్రామాలు. మీకు చేతనైతే ప్రజాస్వామ్యబద్ధంగా మాతో పోరాడండి, చేత కాకపోతే తప్పుకోండి ఎన్నికల క్షేత్రం నుంచి. ఏదో ఒక రకంగా సానుభూతి కొట్టేయాలి, ఈ గులకరాలు డ్రామాలాడి చంద్రబాబు నాయుడు గారి సభల్లో రాళ్లు విసిరేయాలి. గాజువాకలో చూశారు కదా, తరిమి కొడతారు, గొడ్డలప్పు తీసి కొడతారు ప్రజలు. మీ పిల్ల సైకోల్ని రకంగా వదిలితే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవడో కూడా మీ సైకోల్ని చూసి భయపడే పరిస్థితిలో లేరు. కడుపు మంటతో ఉన్నారు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ. ఆవేశంతో, ఆగ్రహంతో ఊగిపోతూ ఉన్నారు ఈ రోజున. ఏదో పవన్ కళ్యాణ్ గారి సభల పైకి పిల్ల సైకోలతో రాళ్ళు ఇసిరేపిద్దాం, చంద్రబాబు నాయుడు గారి సభల్ని భగ్నం చేద్దాం, ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు మానుకోండి. తరిమి కొడతారు ఇవాళ. కాబట్టి ఇవాళ ఈ మీడియా సమావేశం ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం మేము రాష్ట్ర ప్రజలందరికీ. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఆడినటువంటి గులకరాయి డ్రామాని మీరు అర్థం చేసుకున్నారు. అయినప్పటికీ ఇవాళ రాష్ట్ర పోలీస్ శాఖలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నతాధికారులు ఇంకా ఆ డ్రామాని నమ్మించడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పిచ్చి ప్రయత్నాలు నిన్న విజయవాడలో జరిగినటువంటి మీడియా సమావేశం వేదికగా
కాంతి రాణా టాటా గారు చేసినటువంటి కామెడీ షో ఇవాళ మీకు వినిపించాను. దాన్ని బట్టి అర్థమవుతోంది కదా, ఇవాళ అటువంటి అధికారులను హెచ్చరిస్తున్నాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి చీకట్లో నేను ర్యాంపు మీద నడవలేనటువంటి చెప్పినటువంటి వ్యక్తిని చీకట్లో బస్సు పైన దేనికి నుంచోబెట్టారో, ఏ డ్రామాలో భాగంగా నుంచోతోంది. ఖచ్చితంగా ఈ గులకరాయి డ్రామా పైన సిబిఐ ఎంక్వైరీ వేసి తీరుతాం. ఆ రోజున మీరందరూ కూడా ముద్దాయిలుగా బోనులో నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికి ఒక దళిత బిడ్డను బలి చేశారు మీ డ్రామాలో భాగంగా. 5 సంవత్సరాల పాటు ఒక్కసారి కూడా కోర్టుకి ఎందుకు రాలేదండి రాష్ట్ర ముఖ్యమంత్రి? ఆ రోజున కోడికత్తి డ్రామా జరిగిన రోజున అమ్మో అయ్యో కుయ్యో మర్రో అంటూ విశాఖపట్నంలో అన్ని హాస్పిటల్స్ ఉంటే కనీసం ఇక్కడ హాస్పిటల్కి వెళ్లకుండా హైదరాబాద్ పారిపోయి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పడుకుని కుట్లేయించుకునే డ్రామా ఆడి ఆ కుట్లేసినటువంటి 2 డాక్టర్లకి చైర్మన్ పోస్టులు ఇచ్చేసి దానికి ఒక దళిత బిడ్డని బాధ్యుని చేసి అతను జైల్లో పడేసి మీరు ముఖ్యమంత్రి అయ్యాక మరి నిజంగా మీరు చెప్పినట్టు కుట్ర అయితే ఎందుకు విచారణ చేయలేదండి? 5 సంవత్సరాలు కోర్టులను తప్పించుకుని ఎందుకు తిరిగారు మీరు? అందుకనే ప్రజలందరూ అది ఒక డ్రామా అని చెప్పి ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఇవాళ మళ్ళీ అదే విధంగా ఇంకొంతమందిని బలి చేయటానికి సిద్ధపడుతూ ఉన్నారు. పోలీస్ అధికారులు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రకంగా తాడేపల్లి ప్యాలెస్ కి సరెండర్ అయిపోయి ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని మేము బలి చేస్తాం. ఈ డ్రామాని ఇంకా కూడా ముందుకు నడిపిస్తామంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ కూర్చోదు. మరీ ముఖ్యంగా ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు గారు వెనకుండి నడిపిస్తున్నదంతా మీరే అని చెప్పి మొత్తం డిపార్ట్మెంట్ అంతా కోడై కోస్తుంది ఈ రోజున. కాబట్టి దయచేసి ఇంకా ఈ నాటకాలని కట్టిపెట్టండి. నిన్న మీ పోలీస్ కమిషనర్ ప్రెస్ మీటే పెద్ద కామెడీ షో అయిపోయింది. ఇంకా ఎన్ని రోజులు సార్? అంత అమాయకుల్లా కనపడతా ఉన్నారా రాష్ట్ర ప్రజలందరూ? మీకు చెప్పుకోవడానికి ఏం లేదు. ఇవాళ ఇదిగో 5 సంవత్సరాల్లో ఇది చేశాను, ఈ మంచి చేశానని చెప్పుకోవడానికి ఏం లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. అందుకని వాళ్ళు ఇటువంటి డ్రామాల మీద ఆధారపడుతూ ఉన్నాడు ఆయన. నిన్న సభలో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు, దేవుడి స్క్రిప్ట్ అంటే ఇది, అసలు కొద్దిగా పైన కానీ కింద కానీ తగులుంటే అసలు నా పరిస్థితి ఏంటి, నా కోసం ఇంకా అద్భుతమైనటువంటి స్క్రిప్ట్ ఆ దేవుడు రెడీ చేశాడు, అందుకనే నేను ప్రాణాలతో బయటపడగలిగానని చెప్పి మళ్ళీ దేవుడి స్క్రిప్ట్ డైలాగ్. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నిజమైనటువంటి దేవుడి స్క్రిప్ట్ ఏ రకంగా ఉంటుందో జూన్ 4వ తేదీన మాట్లాడుకుందాం. జూన్ 4వ తేదీ నుంచి మొదలవుతుంది నిజమైనటువంటి దేవుడి స్క్రిప్ట్. చాలా అద్భుతంగా రాశారు ఆయన. ఆ భగవంతుడు నిజంగా చాలా అద్భుతంగా మీకోసం సిద్ధం చేసి ఉంటారు. మీరు చేసినటువంటి పాపాలకి 5 సంవత్సరాలుగా మీరు చేసినటువంటి ఘోరాలకి నేరాలకి ప్రజల్ని నానా రకాలుగా హింస పెట్టినందుకు 5 సంవత్సరాల పాటు మీకోసం ఒక అద్భుతమైనటువంటి స్క్రిప్ట్ రెడీ అయింది. ఆ స్క్రిప్ట్ ఏంటో రేపు జూన్ 4వ తేదీ నుంచి చూస్తారు మీరు. కాబట్టి వాళ్ళంటే మళ్ళీ ఆ భగవంతుడు ప్రతిదానికి 4 రోడ్ల కోడల్లో నుంచుని ఎటువైపు చూసినా మీరు చేసినటువంటి అభివృద్ధి కనపడుతుందా? మీ జగన్ మార్క్ కనపడుతుందా? ఏం కనపడుతుంది సార్? ఏ సెంటర్కి వెళ్ళి ఎటు చూసినా ఏం కనపడుతుంది? ఈ రోజున విచ్చలవిడిగా మద్యం ఏరులై పారటం కనపడతా ఉంది, బెల్ట్ షాపులు కనపడతా ఉన్నాయి, మీ చీప్ లిక్కర్ అమ్మేటటువంటి వైన్ షాపులు కనపడతా ఉన్నాయి. ఏ సెంటర్కి వెళ్ళి ఎటు చూసినా, లేదంటే ఏ సెంటర్లో ఎటు చూసినా ప్రతి బడ్డీ కొట్లో గంజాయి కనపడతా ఉంది, డ్రగ్స్ కనపడతా ఉన్నాయి.